హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్, టీచర్స్ ప్రమోషన్స్ ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ అయిపోతే డిఎస్సి నోటిఫికేషన్లోకి ఉన్నటువంటి వేకెన్సీస్ మీద ఎంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఆ క్లారిటీ ఈ పాటికే వచ్చిందా అన్న విషయాలను డిస్కస్ చేశాను. దాంతోపాటు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం, ఈ పాయింట్ని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాల వారీగా పోస్టుల నియామకం అనేటువంటి పాయింట్ని కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క పాయింట్స్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు let me thank you all who are watching my videos, liking my videos and share my videos. Thank you so much for your support friends. So don't forget to subscribe my channel. ఏ రోజు కా రోజు లేటెస్ట్ అప్డేట్స్, ఉద్యోగ సమాచారము, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారము ఏ రోజు కా రోజు లేటెస్ట్గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అనేటువంటి హెడ్డింగ్తో మనకు వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి సమాచారం. సో ఇదేంటంటే జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో సిఆర్టీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా సమగ్ర శిక్ష ఏపీసీ ఎం వెంకటప్పయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపినట్లుగా మనకి ఇక్కడ అందుతున్న సమాచారం. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్, ఈ యొక్క ఉపాధ్యాయుల పోస్టులు ఏ బేసిస్ మీద జరుగుతుందంటే అవర్లీ బేసిస్ మీద పనిచేయడానికి లేదా పని గంటల ప్రాతిపదికన బోధించేందుకు ఆ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే సో ఈ రిక్రూట్మెంట్కి ఎక్కువగా ఎటువంటి ఉపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మహిళా అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. అయితే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ, అతిథి అధ్యాపకులు అంటారనమాట. సో ఈ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థినులు వాళ్ళ యొక్క ఎంపిక ప్రక్రియ, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి విషయాల కోసము ఇక్కడ ఒక వెబ్సైట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏంటంటే సమగ్ర శిక్ష గుంటూరు .blogspot.com. ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు అక్కడ దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే కేంద్ర విద్యాలయాల్లో టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ టీచర్ పోస్టుల నియామకం ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇది పార్ట్ టైం బేస్ లేదా కాంట్రాక్ట్ బేస్ మీదనే ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ ఏ పీరియడ్ కంటే 2021 to 2022 వరకు. అయితే ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి పిలిచారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూ 27 అక్టోబర్ 2021, అంటే అది ట్యూస్డే పడుతుంది. 9 గంటల నుంచి 1 గంట వరకు ఎస్కేయు క్యాంపస్ అనంతపూర్లో జరుగుతుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకుపోవాలి. దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి. తర్వాత పోస్టుల వివరాల్లోకి వస్తే టీజీటీస్, స్పోర్ట్స్ కోచ్, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్స్, ఈ 3 కేటగిరీలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ టీజీటీస్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ, ఆయా సబ్జెక్టులలో సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీతో పాటు బీఈడి మరియు సీటెట్ చేసి ఉండాలి. సీటెట్ అన్నది సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసేది. సో బీఈడితో పాటు సీటెట్ కూడా క్వాలిఫై ఉండాలి. తర్వాత స్పోర్ట్స్ కోచ్కి వచ్చేసి బీపీఈడి, ఎన్ఐఎస్తో పాటు ఎనీ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న మంచిదే. కాకపోతే స్పోర్ట్స్ కోచ్గా ఎక్స్పీరియన్స్ ఒక పర్టికులర్ ఈవెంట్లో సంబంధిత ఈవెంట్లో స్పోర్ట్స్ కోచ్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీతో 50% మార్కులతో
ఆ సంబంధిత సబ్జెక్ట్లో ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత ఒకవేళ కాంబినేటివ్ సబ్జెక్ట్స్‌లో కూడా మీరు ఇంగ్లీషు మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండి కాంబినేషన్ వేరే సబ్జెక్ట్‌లో ఉన్నా పర్వాలేదు. అయితే 50% మార్క్స్ ఉండాలి. సో ఇవి ఈ టీజీటీకి, స్పోర్ట్స్ కోచ్‌కి, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్‌కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఇంకో విషయానికొస్తే మోడల్ స్కూల్‌లో బోధనా సిబ్బంది బదిలీలకు ఆమోదం లభించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ యొక్క మోడల్ స్కూల్‌లో బోధనా సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ మేరకు విద్యాశాఖ ఫైల్‌ను కూడా ఆమోదించినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో దీంతో మోడల్ స్కూల్‌లో పనిచేసేటువంటి రెగ్యులర్ ప్రిన్సిపల్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా వీళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సో ఆ 8 సంవత్సరాల నిరీక్షణకి ఇప్పుడు తెరపడిందనే చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల 2641 మందికి మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో 162 స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన రెండిటిలో మాత్రమే 10వ తరగతి వరకు క్లాసులు జరుగుతూ ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ స్కూళ్ళల్లో 2641 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. సో దీంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎయిడెడ్ టీచర్ల బదిలీలు, ఎయిడెడ్ టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్లోకి బదిలీ చేయడము, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో మెర్జ్ చేయడము, ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంది. సో ఈ మోడల్ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మెర్జ్ చేయడం కానీ, ఈ ప్రాసెస్ అంతా నవంబర్ 7వ తేదీకి కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే నవంబర్ 7వ తేదీ వరకు గవర్నమెంట్ ఇదివరకే ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఆయా తేదీలలో ఏమేమి జరగాలన్న షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7వ తేదీకి ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఒక్కసారి అయిపోతేనే గవర్నమెంట్కి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉంటున్నాయి, సో ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేయాలి అన్న ఒక క్లారిటీ రావడానికి 100% ఛాన్స్ ఉంది. తర్వాత ఈ నవంబర్ 7వ తేదీకి ఈ ప్రాసెస్ అయిపోతానే టెట్ నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. సో టెట్ నోటిఫికేషన్ వచ్చి దాని ఎగ్జామ్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తే ఆ వెంటనే జనవరి 2022లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఎయిడెడ్ టీచర్ల ట్రాన్స్ఫర్స్, మోడల్ స్కూళ్ళ ట్రాన్స్ఫర్స్, ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ మెర్జింగ్స్ అన్నీ అయిపోయినాక ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు మనకు ఆల్రెడీ వార్తలు అందుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన డిఎస్సి టెట్కు తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు. సో ఇంకా మంచి లేటెస్ట్ అప్డేట్స్తో, టీచర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు ప్రతిరోజు వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.